హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రజీవ్ అఫీషియల్ ఫన్ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక టాపిక్ మీతో షేర్ చేసుకుందామని వచ్చానండి. అదేంటంటే జీవితంలో మోసపోవడం కూడా ఒక వరమే. సో లైఫ్‌లో అందరూ మోసపోతూ ఉంటారు కదా! చాలామంది లవ్‌లో మోసపోతారు. కొంతమంది డబ్బులిచ్చి మోసపోతారు. కొంతమంది నమ్మకంలో మోసపోతారు. కొంతమంది బంధం విలువ కోల్పోయినప్పుడు మోసపోతారు. సో, ప్రతి టాపిక్‌కి ఒక రిలేషన్ ఉంటది కదా అండీ! సో, నేను ఈరోజు టాపిక్ జీవితంలో మోసపోవడం కూడా ఒక వరమే అనే టాపిక్ గురించి నాకు తెలిసిన కొంచెం కొన్ని మాటలు మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పుడు నేను ఇది చేశాను, ఆ వంట చేశాను కాకుండా ఇది కూడా లైఫ్‌లో ఒక పాఠమే కదా! ఎవరికైనా యూజ్ ఉంటది. అంటే యూజ్ ఉంటడం అంటే ఇదంతా సుత్తి మాకవసరమా అంటే అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. నేనిప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తానండి మీకు. ఒక ఊర్లో సూర్య అనే ఒక అబ్బాయి ఉండేవాడంట. అతను చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా కూడా కాదనేవాడు కాదంట. తన దగ్గర ఉన్నదాన్ని పంచుకోవడం, అందరిని నమ్మడం అతని స్వభావం అంట. సూర్యకు చిన్నప్పటి నుంచే ఒక నమ్మకం ఉండేది. మనసు మంచిగా ఉంటే అందరూ మంచిగానే ఉంటారని. అందుకే ఎవరైనా తీపి మాటలు మాట్లాడితే వెంటనే నమ్మేసేవాడంట. కాలం గడిచింది. సూర్యకు ఉద్యోగం గూడా వచ్చింది. కష్టపడి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. తన కుటుంబానికి సహాయం చేసేవాడు. అతని జీవితంలో అన్నీ బాగానే జరుగుతున్నాయి అనుకునే సమయంలో ఒక వ్యక్తి అతని జీవితంలోకి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు రవి. రవి చాలా తెలివైన వాడంట. తెలివిగా మాట్లాడేవాడు. "నువ్వు నా తమ్ముళ్ళలాంటి వాడివి" అని చెప్పేవాడు. సూర్య కూడా అతని అన్నయ్యలా భావించాడు. ఒకరోజు రవి ఒక వ్యాపారం గురించి చెప్పాడంట. "సూర్య, మనం కలిసి పెట్టుబడి పెడితే కొన్ని నెలల్లో లక్షలు సంపాదించవచ్చు" అన్నాడు. సూర్య మొదట సందేహపడ్డాడంట. కానీ రవి మీద ఉన్న నమ్మకం కారణం తన కష్టార్జితం డబ్బుని పెట్టుబడిగా పెట్టాడంట. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. రవి చెప్పిన లాభాలు రాలేదు. ఒకరోజు రవికి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికి వెళ్తే అక్కడ కూడా కనిపించలేదు. అప్పుడు సూర్యకి అర్థమైంది తను మోసపోయాను అని. ఆ రోజు అతని గుండె పగిలిపోయింది. డబ్బు పోయిందనే బాధ కంటే నమ్మిన వ్యక్తి మోసం చేశాడనే బాధ ఎక్కువగా కలిగింది. కొన్ని రోజుల పాటు ఎవరితో మాట్లాడలేదు. తన్ను తానే నిందించుకున్నాడు. నేనెందుకు ఇంత అమాయకంగా నమ్మాను? నా మంచితనమే నా శత్రువా? అని ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాడు. ఒకరోజు పార్కులో ఒంటరిగా కూర్చొని ఒక వృద్ధుడు అతని పక్కన కూర్చున్నాడు. సూర్య ముఖంలో ఉన్న బాధను గమనించి "ఏమైంది బాబూ" అని అడిగాడు. సూర్య జరిగిన విషయం మొత్తం చెప్పాడు. వృద్ధుడు శాంతంగా విన్నాడు. తర్వాత చిరునవ్వుతో ఇలా అన్నాడంట, "నువ్వు డబ్బు కోల్పోయావు కానీ జీవితానికి అవసరమైన ఒక గొప్ప పాఠం సంపాదించావు" అని. సూర్య ఆశ్చర్యంగా చూశాడు. వృద్ధుడు మళ్ళీ చెప్పాడు, "మోసపోవడం ఎవరికీ ఇష్టముండదు. కానీ ప్రతి మోసం మనకు ఒక నిజాన్ని చూపిస్తుంది. ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు నటిస్తున్న వాళ్ళు అనేది నేర్పిస్తుంది." ఆ మాటలు సూర్య మనసులో నిలిచిపోయాయి. ఆ రోజు నుంచి అతను మారిపోయాడు. అందరినీ ప్రేమించాడు కానీ గుడ్డిగా నమ్మేవాడు కాదు. ఎవరి మాటలు కాకుండా వారి పనులను గమనించడం మొదలుపెట్టాడు. కాలం గడిచింది. సూర్య కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించాడు. ఈసారి ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకున్నాడు. నెమ్మదిగా ఎదిగాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు. ఒకరోజు అనుకోకుండా తన్ను మోసం చేసిన రవిని చూశాడు. రవి జీవితంలో చాలా సమస్యలతో బాధపడుతున్నాడు. అప్పుడు సూర్యకు కోపం రాలేదు, ద్వేషము రాలేదు. కేవలం ఒక చిరునవ్వు వచ్చింది. ఎందుకంటే రవి తన డబ్బు తీసుకున్నాడు. కానీ తన భవిష్యత్తును తీసుకోలేదు కదా! అప్పుడు సూర్యకు ఒక గొప్ప నిజం అర్థమైంది. మోసం చేసిన వాళ్ళు మన జీవితాన్ని ఆపలేరు. మనం బాధల్లోనే ఆగిపోతే మాత్రమే వారు గెలుస్తారు. ఆ రోజు నుంచి సూర్య ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్పేవాడంట. నిన్ను మోసం చేసిన వ్యక్తిని నీ జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే.
అతడే మొత్తం కథ కాదు కదా! జీవితంలో మోసపోవడం బాధాకరం. కానీ ఆ బాధ మనకు జ్ఞానం నేర్పితే, మనుషులను గుర్తించే శక్తిని ఇచ్చే, మనల్ని మరింత బలంగా మారిస్తే, మోసపోవడం కూడా ఒక వరమే. ఇక్కడ నీతేంటంటే, మోసం మనల్ని బలహీనులు చేయడానికి రాదు. తెలివైన వారిగా మార్చడానికి వస్తుంది. బాధ తాత్కాలికంగా, కానీ ఆ బాధ నేర్పిన పాఠం జీవితాంతం మనతో ఉంటుంది అని. సో, నాకర్థమైందేంటంటే, పాఠం నేర్పిన గురువు కన్నా మోసం చేసిన జ్ఞానే గొప్పవాడు నా దృష్టిలో అయితే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా! "నువ్వెవరితో మోసపోయావమ్మా" అంటే, నేనెవరితో మోసపోలేదండి. బట్ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి గాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం గూడా తప్పే. అంతెందుకు మన నీడని మనం నమ్ముకుంటే మనది తప్పే. ఈ రోజుల్లో మంచి చేసినా తప్పే, తప్పు చేసినా తప్పే. ఏమి చేయకపోయినా తప్పే, ఏమి చేసినా తప్పే. అన్నిట్లికి తప్పు, తప్పు, తప్పే. అలాగని ఏదైనా లవ్‌లో ఫెయిల్ అయ్యావా అమ్మ అంటే, నాకేంటండి అంత ఐ మీన్ అసల చెప్పడం మర్చిపోయాను. నా ఫేస్ నేనెప్పుడైనా అద్దంలో చూసుకున్నానా? చూసుకోలేదండి అద్దంలోని. నేనే ఒక అందవిహారంగా ఉంటాను. నేనేం చెప్పండి, అందగత్తులందరూ భలేగా టిప్ టాప్‌లుగా రెడీ అయ్యి షోకేసులు చేస్తారు. బట్ నాకలాంటి అలవాట్లు లేవులేండి. బట్ ఇప్పుడెందుకు చెప్తున్నానంటే, ఇంకా ఇంకా ముందు ముందు చెప్తాను. నన్ను రెచ్చగొట్టే కొద్దీ నేను రెచ్చిపోతాను. ఎందుకంటే ఒకళ్ళు పతివ్రత శిరోమణులంటే, పత్తిత్తులంటే ఎవడిక్కడ ఊరుకోడు కదా! చేసేయన్నీ చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ గోతులంటే ఎవడు నమ్ముతాడు చెప్పండి? సో, అందుకనే నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది గదా! యూట్యూబ్ ఫ్యామిలీ. నేను కూడా చెప్పాలి గదా! నాకు కూడా నా ఫ్రెండ్స్ కూడా అడుగుతారు కదా! ఏదన్నా ఏంటి? ఏమైంది? అని. అందుకే చెప్తున్నాను. సో, ఇందులో నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చు. అంతేగాని దీన్ని పట్టుకొని వేలాడడం కన్నా ఏవండీ ఒకటి చెప్పనా? జీవితం ఏది నేర్పినా మంచైనా, చెడైనా అది రిసీవ్ చేసుకోవాలి. గతాన్ని గుర్తుపెట్టుకోవాలే గానీ, గతంలోనే జీవించకూడదు. నెమ్మదిగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. కొత్త స్నేహితులు సంపాదించుకోవాలి. మళ్ళీ నవ్వడం నేర్చుకోవాలి. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి. అలాగ చేస్తే గాని మన డైరీని మనం తిరిగి రాసుకోలేమనమాట. అలాగని ఈరోజు నన్ను మోసం చేసిన వాళ్ళని నేనెప్పటికీ మర్చిపోలేను. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మోసం అయిపోయింది కదా అని రేపు కనిపిస్తే హాహా నవ్వేసుకుంటే చేసిన అన్నీ మర్చిపోలే కదా! నన్ను మోసం చేసిన వాళ్ళు నా కథలో విలన్స్ మాత్రమే. కానీ నా జీవితానికి ముగింపు రాసే హక్కు లేదు కదా! అలా జీవించిన నాడే మన జీవితం మనకి ఒక గొప్ప పాఠంగా వస్తది. మోసం మనల్ని విరగ్గొట్టడానికి రాదు. మనలో ఎంత బలం ఉందో చూపించడానికి వస్తుంది. సో, మోసపోయానండి. నేనెప్పుడూ కూడా నేను మంచిదాన్ని. నేను చాలా పనులు చేసేసుకుంటాను. నేను నాతో ఉన్న వాళ్ళందరిని నేను చూసుకుంటాను. నేనెవ్వరికీ ఎప్పుడు ఏది చెప్పుకోను. అంత అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే మన పనేంటో, మన తీరేంటో మనల్ని చూసే వ్యక్తులకి అర్థమైపోతది. మనం దాన్ని ప్రత్యేకించి టామ్ టామ్ ఏసుకోవాల్సిన అవసరం అయితే నాకు మరీ లేదు. మనమేంటి, మన వ్యక్తిగతం ఏంటో మనకు తెలుసు కాబట్టి ఎవరు ఎలాగా అనుకున్నా కూడా నేను కేర్ చేయలేను. ఎందుకంటే నా లైఫ్ ఇది. నా లైఫ్‌లో నేను మాత్రమే జీవిస్తాను. అంతే కదా!